డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీని మీద 1,75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద భారం పడినది. అయితే మనము హెచ్పిసిఎల్ డీలర్లకు తెలుసుకుంటే, అంటే ఆయిల్ కంపెనీస్ డీలర్లకు తెలుసుకుంటే, వాళ్ళు ప్రధానంగా కంపెనీలకు రిలాక్సేషన్ ఇచ్చారు తప్ప ఎక్కడ ధరలు తగ్గవు. ధరల నియంత్రణ ఉండడానికే ఇదంతా చేశామని చెబుతున్నారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బంకులో పరిస్థితి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో పరిస్థితి చూసినట్టు కనుకైతే ఈరోజు రేట్ వచ్చేసి ₹96.66 ఉంది. ఇది ప్రధానంగా డీజిల్ రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎక్కడ డీజిల్ కొరత తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా లేదని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. అయితే మనం కొంత వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఏంటి అనే కోణంలో కొంత ఆ డీలర్ బంకులో పనిచేస్తున్న వారితో మాట్లాడిద్దాం ముందుగా. ఆ తర్వాత కొంతమంది కస్టమర్లతో కూడా మాట్లాడిద్దాం. అయితే క్లియర్గా ఆ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు, ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు చేస్తే చాలా సీరియస్గా ప్రతిఘటించవలసి ఉంటుంది, అంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయని చెప్పారు. మనం చూడవచ్చు, ఇది పెట్రోల్ రేటు ₹108.50 పెట్రోల్ రేటు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలపై చెప్పింది. ఎక్కడ కూడా ఎక్సైజ్ సుంకం లేకుండా జాగ్రత్త పడ్డ అంశం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా లేదు, ఏం లేదు, మన దగ్గర ఏం కొరత లేదు. పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది, ఫుల్ స్టాక్ ఉన్నది. బాగా మెయింటైన్ చేస్తారు. అది ఎప్పుడైనా నో స్టాక్ బోర్డు ఉండదు. ఎప్పుడు క్యాష్. మరి మాకైతే ఏం రాలే. ఇంకా పబ్లిక్ అనుకుంటారు అంతే. లేదు, ఇప్పుడు మన మామూలుగా అయితే మన కస్టమర్లు వచ్చి మన అడుగుతారు ₹10 రేటు తగ్గుతాడు అంటారు, కానీ అట్లా అంతకుమించి మనం వేరే మాట్లాడతలేరు. ఇన్ని రోజులు కూడా స్టాక్ మనం మంచిగా మెయింటైన్ చేసినాం, మంచి సర్వీస్ ఇచ్చినాం. స్టాక్ కూడా మాకు అవైలబుల్ ఉన్నది. ఎప్పుడు అందరూ మన ఇబ్బంది పడాల్సిన అవసరాలు లేవు అసలు స్టాక్ విషయంలో. పర్ఫెక్ట్ స్టాక్ ఉన్నది, ఫుల్ ఉన్నది. ఇవాళ రేటు ₹108 ఆటాన్ ఉన్నది, అట్లనే ఉన్నది. గత రోజుల నుంచి మన కొనసాగుతున్న రేటు ఇప్పుడు కంటిన్యూషన్లో అట్లే ఉన్నది. పాత రేట్లే. లేదు, ఇప్పుడు అట్లాంటి అపోహలు మాత్రమే అలాగే, కానీ ఇప్పుడు రేటు విషయంలో మాత్రం ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ మాకేం లేదు పెట్రోల్కి సంబంధించి. ఇది పరిస్థితి. అయితే తగ్గించినట్టు కొంత చెప్పలేకపోయామని చెబుతున్నారు. అయితే మనతో పాటు ఓ చెల్లెం ముందు ఏంటమ్మా పెట్రోల్ రేటు డీజిల్ రేటు తగ్గించిందని చెప్తున్నారు. ఈ అంశం ఇక్కడ తగ్గలేదు అంటున్నారు, తెలుసా మీకు? తగ్గలేదు, ఏం తగ్గలేదు, పెరగలేదు. అండ్ 25th ఈ నెల 25th రోజు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో జనాలు ఏం ప్యానిక్ కాకండి. సర్క్యులేషన్ ఆఫ్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ రిగార్డింగ్ ఏ ఫ్యూయల్ షార్టేజ్. మనం ప్యానిక్ అవ్వడం వల్ల పెట్రోల్ డీజిల్ ఉన్నదానికంటే 2 to 3 times పెరిగాయి, కానీ తగ్గలేదు. షార్టేజ్ ఏం లేదు. అండ్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. అడ్వకేట్ స్టాక్ ఈజ్ అవైలబుల్ విత్ గ్యాస్ కానీ పెట్రోలియం కానీ అడ్వకేట్గా ఉన్నాయి. సప్లై చైన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్లీ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్యానిక్ అవ్వకండి. పెట్రోల్స్ పెరిగాయి. మొన్న న్యూస్లో చూసాము, 50 లీటర్స్ ఏదో 500 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ స్టోర్ చేసుకొని తీసుకుపోయి మనం చూసాము. కానీ ఏంటంటే అట్లా స్టోర్ చేసుకోవడం వల్ల అది మనకి ప్రమాదకరమే, కానీ అది మనకి ఉపయోగకరంది కాదు. కాబట్టి మీరేం ప్యానిక్ అవ్వకండి. జనాలు మీరేం చేస్తారంటే అవి స్ప్రెడ్ కాకుండా మనకి అంతే అవసరం తీసుకోవడం బెటర్. అండ్ ప్యానిక్ కాకండి, వేరే వాళ్ళని ప్యానిక్ చేయకండి. చూసేవాళ్ళు కూడా మొత్తము వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉండడం వల్ల జనాలు ఏమనుకుంటున్నారంటే అయ్యో ఎక్కువైనాయేమో, తక్కువ అవుతుందేమో, ఎక్కువ అవుతాయేమో అని వాళ్ళు కూడా రష్ అవ్వాల్సి వస్తుంది. సో ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. మీరు తెలుసుకోండి ఫస్ట్.
మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం మనము మన పరిసరాలు తెలుసుకోవాలి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏం ప్యానిక్ అవ్వకండి. సూపర్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరు కూడా అసత్య ప్రచారాలు నమ్మద్దు. ముఖ్యంగా ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాలని వినియోగదారులు చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు గతం నుండి ఇప్పటికీ రేట్లు పెరగలేదు. వివిధ దేశాల్లో రేట్లు పెరుగుతున్నాయి. శ్రీలంక నుంచి మొదలుకొని పలు దేశాల్లో ఇప్పటికే 15% రేట్లు పెరిగాయి. కానీ మన దేశంలో ఎక్కడ రేట్లు పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో, ఆయిల్ కంపెనీలకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఏదైతే సుంకం ఉందో ఆ సుంకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేశారు. కొంత రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించదగ్గ విషయమే అని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని అంశాలు ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా కావాలని తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఇటు ఎక్సైజ్ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్న పరిస్థితి. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే ఊకునేది లేదని సీరియస్గా ఒక రకంగా అల్టిమేటం చేసిన పరిస్థితి. మా దగ్గర స్టోరేజ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, దేశంలో ఉన్న గైడ్లైన్స్ని మేము పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నామని ఆర్టీవీతో కూడా సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. ఓవరాల్గా మనం చూసినట్టు కనుకైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, దీంతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా నుండి మొదలుకొని నిర్మల్ వరకు ఎక్కడ ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే అట్లా పెట్రోల్ ఏదైతుందో ఆ పెట్రోల్ వ్యవసాయానికి కొంత వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా వాహనాలు వచ్చి 2 లీటర్లు పోసుకునేది అయిపోతుందేమో అని 6 లీటర్లు 10 లీటర్లు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వెహికల్స్ 20 నుంచి 40 30 లీటర్లు ఫుల్ ట్యాంక్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఏది చేయకండి, ముఖ్యంగా ప్యానిక్ కాకండి. మా దగ్గర 2 నెలలకు సరిపడా స్టోరేజ్ మా దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పెట్రోల్ ధరల అంశం నియంత్రణలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడ ముందుగా చెప్పాలంటే ఎక్కడ ఏది సమస్య వచ్చినా వెంటనే సివిల్ సప్లై కమిషనర్ దృష్టికి తీసుకురావాలని చెబుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఎక్కడ లేదని ప్రధానంగా చెబుతున్నారు. కొంత అక్కడక్కడ బంకుల్లో కరెక్ట్ మెయింటైన్ చేయని కాడ ఇబ్బంది అవుతున్నది తప్ప మిగతా దగ్గర ఎక్కడ ఇబ్బంది కావట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.